చిక్రీ సిక్రీ సాంగ్ అర్థం కాలే అంటున్నారు చాలా మంది. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా చూస్తున్నారో ఏమైనా ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు కావచ్చు. నమస్తే నమస్తే బ్రో. మంగ్లీ కొత్త పాట బాయిలోన బల్లి పలికైన పాట అసలు లిరిక్స్ అర్థం కావట్లేదు. ఆ పాట డిలీట్ చేయాలని చెప్పేసి మంగ్లీకే చాలా వార్నింగ్లు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు? అంటే ఆమె వాడింది కాబట్టి ఆమె సాంగ్ అంటే ఆమె ఇష్టము చాలా ఆమె కంటే. కానీ సినిమా సాంగ్ అయితే సోషల్ మీడియా అయితే మంచిగా ట్రోల్ అవుతుంది. చాలా అందరూ అయితే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో అందరూ కూడా వాడుతున్నారు. సాంగ్ బాగానే ఉంది. బట్ నచ్చని వాళ్ళ కోసం ఆమె సాంగ్ డిలీట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె వాడింది ఆమెకు నచ్చింది. అంటే కొంతమంది తెలంగాణ వాదులు కూడా అది తెలంగాణ లాంగ్వేజే కాదు, ఆ పదాలంతా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి మంగ్లీకి వార్నింగ్ ఇస్తున్నారు. అంటే ఇది ఒక కొత్త తరం సాంగ్ అండి. ఇప్పుడు అన్ని విధాలుగా రొటీన్గా తీసే సాంగ్ ఎక్కువ హైప్ రాదు కదా. ఆమె కొత్త తరం కోసం తీసుకుంది కాబట్టి సాంగ్ అయితే చాలా హిట్ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కడున్నా కూడా సోషల్ మీడియాలో మొత్తం కూడా మంగ్లీ సాంగ్ నడుస్తుంది. అంటే ఏపీ వాళ్ళు కూడా ఇదేం తెలంగాణ పాట అని చెప్పేసి కూడా ట్విట్టర్లో వార్ జరుగుతుంది ఏపీ తెలంగాణ ఫోక్ సింగర్స్కి. ఏం కాదండి, కావాలని సినిమా సాంగ్కు హైప్ వచ్చిందని కూడా అట్లా ఏపీ వాళ్ళు చేస్తున్నారేమో. బట్ ఏదైనా కూడా సాంగ్ అయితే మంచి హిట్ అయింది. ఇప్పుడు ఏదైనా కూడా సాంగ్ హిట్ అయింది చూడాలి, కానీ ఆ సాంగ్ అర్థం కావాలంటే అర్థం కాకుండా అర్థం చేసుకోవాలి. చిక్రీ సిక్రీ సాంగ్ అర్థం కాలే అంటున్నారు చాలా మంది. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా చూస్తున్నారో ఏమైనా ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు కావచ్చు. సో అంటే కొంతమంది కావాలనుకుని కూడా ఆ విధంగా చేస్తారు. ఎట్లయినా కూడా మనం ఏది చేసినా కూడా సాంగ్ అయితే గిట్ట నచ్చని వారికి నచ్చదండి. మంచి చూస్తే మంచిగా కనబడుతుంది, చెడు చూస్తే చెడే కనబడుతుంది. అన్ని మిలియన్స్ వచ్చిన సాంగ్ డిలీట్ చేయాలని చెప్పేసి మంగ్లీకి చెప్తున్నారు. అది తప్పండి. ఎందుకంటే ఆమె వాడింది, ఆమె సాంగ్ సక్సెస్ అయింది కాబట్టి డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం ఆమె డిలీట్, ఎందుకంటే ఆ సాంగ్ వాళ్ళు కష్టపడి మంచిగా రికార్డింగ్ చేసి డ్యాన్స్ చేసి ఆ సాంగ్ని ప్రజలకు వదిలేక ప్రజలు కూడా దాన్ని ఎంకరేజ్ చేసారు. సాంగ్ని ప్రజలు కూడా హిట్ ఇచ్చారు కాబట్టి అసలు డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎవరో కాంట్రవర్సీ చేసుకొని గొడవ చేసుకుంటే వాళ్ళ కోసం మేమే డిలీట్ చేస్తే కరెక్ట్ కాదని చెప్పి అనుకుంటున్నా.